కార్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయా? అసలు ఈ V2V సిస్టమ్ అంటే ఏంది? అవును, మేము మాట్లాడుకుంటాం. మీకెందుకు అంత ఆశ్చర్యం? మాకు చాలా రహస్యాలున్నాయి. అవును, అది నిజమే. దీన్నే V2V కమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు. అదర్ కంట్రీస్ లైక్ జపాన్, చైనా, యుఎస్ అండ్ యూరప్ ఆల్రెడీ ఈ సేఫ్టీ సిస్టమ్ని ఫాలో అవుతున్నాయి. అసలు ఈ V2V ఏందంటే V2V స్టాండ్స్ ఫర్ వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ సిస్టమ్. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని ఫైల్ చేసింది. అందులో ఏముంది అంటే October 1, 2028 నుండి మ్యానుఫ్యాక్చర్ అయ్యే వెహికల్స్లో ఈ V2V కమ్యూనికేషన్ సిస్టమ్ని మ్యాండేటరీ చేయాలని ఉంది. సో ఈ V2V కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని వెహికల్స్లో ఒక చిప్ అనేవి ఇన్స్టాల్ చేస్తాయి. సో ఈ చిప్ని వెహికల్స్లో ఇన్స్టాల్ చేయడం వల్ల వెహికల్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. సో ఈ చిప్ ఎలా పనిచేస్తుంది అంటే ఈ చిప్కి ఒక డెడికేటెడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అనేది ఉంటుంది. 5.875 GHz టు 5.925 GHz ఫ్రీక్వెన్సీలో ఇది వర్క్ చేస్తుంది. అండ్ దీని రేంజ్ వచ్చేసి 300 మీటర్స్. అసలు ఈ చిప్ వెహికల్ టు వెహికల్ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది అని తెలుసుకునే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హైవే మీద మీరు డ్రైవ్ చేస్తున్నారు. మీ ముందు ఒక ట్రక్ ఉంది అండ్ దాని ముందు ఒక కార్ ఉంది. సో మీరు 80 to 100 km/h స్పీడ్తో క్రూజ్ చేస్తున్నారు. సడన్గా ట్రక్ ముందు ఉండే వెహికల్ బ్రేక్స్ అప్లై చేసింది. సో దానివల్ల ట్రక్ డ్రైవర్ కూడా ప్యానిక్ బ్రేకింగ్ చేశాడు. సో ట్రక్ వెనకాల మీరు 80 to 100 km/h స్పీడ్తో క్రూజ్ చేస్తున్నప్పుడు సడన్గా ట్రక్ బ్రేక్ వేస్తే మీరు మీ కార్ని కంట్రోల్ చేయడానికి లేదా లేన్ చేంజ్ చేయడానికి కొంచెం టైం పట్టుద్ది. ఇఫ్ ఇన్ కేస్ ఆ టైం అనేది పర్ఫెక్ట్గా సింక్ అవ్వకపోతే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అదే మీ వెహికల్లో కనుక ఈ V2V కమ్యూనికేషన్ చిప్ అనేది ఉంటే ట్రక్ ముందు ఉన్న డ్రైవర్ ప్యానిక్ బ్రేక్ చేయగానే ట్రక్లో ఉన్న డ్రైవర్కి మీకు సడన్ బ్రేకింగ్ అలర్ట్ అనేది వస్తుంది. సో ఈ అలర్ట్ రావడంతో ట్రక్ డ్రైవర్ మరియు మీరు సేఫ్గా లేన్ చేంజ్ చేయడమో లేదో కంట్రోల్ స్పీడ్స్లో ఉండడమో చేస్తారు. దీనివల్ల యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి. ఆల్రెడీ మోడర్న్ కార్స్లో ADAS సేఫ్టీ సిస్టమ్ అనేది వస్తున్నాయి. సో మళ్ళీ కొత్తగా ఈ V2V సిస్టమ్ అనేది అవసరమా అంటే ఎస్, అవసరమే. బికాస్ ADAS అనేది డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. అది రేడార్స్ అండ్ కెమెరాస్ సహాయంతో రోడ్ మీద ఏమన్నా అబ్స్టాకిల్స్ వస్తే డ్రైవర్కి అలర్ట్ కానీ లేదా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ కానీ చేస్తుంది. అది ADAS లెవెల్ని బట్టి ఉంటుంది. సో ఈ ADASలో కెమెరా అండ్ రేడార్ ఉండడంతో వాటి రేడియస్లో వచ్చే అబ్స్టాకిల్స్ని ఇవి ట్యాకిల్ చేయగలుగుతాయి, కానీ బ్లైండ్ స్పాట్స్లో ఉండే వాటిని ఇవి అడ్వాన్స్గా డిటెక్ట్ చేయలేవు. సో ఈ V2V కమ్యూనికేషన్ సిస్టమ్ వల్ల మన కార్ చుట్టూ 300 మీటర్స్ రేంజ్లో ఏమైనా అబ్స్టాకిల్స్ లైక్ ఇంటర్సెక్షన్ మూమెంట్స్, బ్లైండ్ స్పాట్స్ అండ్ లేన్ చేంజెస్ ఏం జరిగినా అడ్వాన్స్గా కార్కి తెలిసిపోతుంది కాబట్టి అది మనకి అలర్ట్ అనేది ఇస్తుంది. అండ్ ఈ V2V కమ్యూనికేషన్ సిస్టమ్ ADAS ఉన్న కార్స్లో ఇంకా బాగా వర్క్ చేస్తుంది. ఈ V2V కమ్యూనికేషన్ సిస్టమ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే అంబులెన్స్ అండ్ ఫైర్ ఫైటర్స్ వచ్చే వేలో అడ్వాన్స్గా అలర్ట్ రావడంతో వే అనేది బ్లాక్ అవ్వకుండా ఈజీ అవుతుంది అండ్ ట్రాఫిక్ ఫ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫాగీ కండిషన్స్లో, రెయినీ కండిషన్స్లో విజిబిలిటీ తక్కువ ఉండడం వల్ల ఇది యాక్సిడెంట్స్ అవ్వకుండా మనకు అడ్వాన్స్గానే అలర్ట్స్ ఇస్తుంది. అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. లైక్ అవర్ ఇండియన్ రోడ్స్ ఆర్ అన్ప్రిడిక్టబుల్. బికాజ్ మన రోడ్స్లో ఎక్కడ పాట్ హోల్స్ ఉంటాయో, ఎక్కడి నుండి యానిమల్స్ సడన్గా రోడ్ మీదకి వచ్చేస్తాయో ఎవ్వరికీ తెలియదు. వీటిని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. అండ్ హ్యాకర్స్ కూడా దీన్ని హ్యాక్ చేసి ఒక ఫేక్ హార్ట్ బ్రేకింగ్ అలర్ట్ని క్రియేట్ చేసి అన్నెసరీ ప్యానిక్ అండ్ ట్రాఫిక్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్, స్పీడ్ అండ్ డైరెక్షన్ని థర్డ్ పార్టీ వెండర్స్తో బ్రాడ్కాస్ట్ చేయడంతో ప్రైవసీ ఇష్యూస్ కూడా వస్తాయి. అండ్ ఇన్ కేస్ దీనిలో ఏమైనా ఫాల్టీ సెన్సార్ ఉంటే ఇది ఫాల్స్ అలర్ట్ని ట్రిగర్ చేసి అనవసరపు ప్యానిక్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్రెజెంట్ మనకి ఇది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి మనకు దీని లాంగ్ టర్మ్ యూసేజ్ అనేది 100% తెలియదు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.